ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామం దగ్గర పాత ఇల్లు ఒకటి ఉండేది. ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. కానీ ప్రతి అమావాస్య రాత్రి అక్కడి నుంచి ఏవో ఏడుపు శబ్దాలు వస్తుంటాయని గ్రామస్తులు చెప్పుకునేవారు. ఒకరోజు శ్యామ్ అనే అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి ఛాలెంజ్ పెట్టుకున్నాడు. దెయ్యాలు లేవురా, నేను ఈ రాత్రి ఇంట్లో ఒక్కడనే ఉంటా అన్నాడు. రాత్రి 12 అయింది. శ్యామ్ చేతిలో ఒక చిన్న లాంతరు మాత్రమే ఉంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే తలుపు నెమ్మదిగా మూసుకుంది. చుట్టూ దుమ్ము, గోడల మీద పాత రక్తపు మడక. ఒక గదిలో గోడ మీద ఇలా రాసి ఉంది, ఇక్కడ నిద్రపోవద్దు. రవి నవ్వుకున్నాడు. ఎవరో భయపెట్టడానికి రాసి ఉంటారు అన్నాడు. అతను నేల మీద పరుపు వేసుకొని పడుకున్నాడు. 2 గంటలయ్యింది. అప్పుడే అంతస్తులో నుంచి నడిచి వస్తున్న శబ్దం. రవి గుండె వేగంగా కొట్టుకుంది. లాంతరు పట్టుకొని మెట్లపైకి ఎక్కాడు. పైకి వెళ్ళగానే ఒక చిన్న అమ్మాయి వెనుక వైపు నిలబడి జుట్టు మొత్తం తడిగా తెల్లని గౌను. ఎవరు అని రవి అడిగాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా తల తిప్పింది. కానీ ఆమెకు కళ్ళే లేవు. కానీ నల్లటి గుంతలు మాత్రమే ఉన్నాయి. రవి భయంతో వెనక్కి జారాడు. అప్పుడే ఆ అమ్మాయి నోరు పెద్దగా తెరుచుకుంది. కానీ శబ్దం మాత్రం వెనక నుంచి వచ్చింది. నా ముఖం చూసావు, ఇక నువ్వు వెళ్ళవు. శ్యామ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఇంకో అదే అమ్మాయి నిలబడి ఉంది. లాంతరు ఆరిపోయింది. చీకటి. మరుసటి రోజు గ్రామస్తులు ఇంట్లోకి వెళ్ళారు. రవి కనిపించలేదు. కానీ గోడల మీద కొత్త రక్తంతో రాసి ఉంది, ఇప్పుడు అతడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ రోజు నుంచి అమావాస్య రాత్రి ఆ ఇంటిపై అంతస్తులో ఒక అబ్బాయి అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.